అందరికీ నమస్కారాలు ఫ్రెండ్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈరోజు మీ ముంగటికి ఎన్ఎఫ్టీ అంటే ఏంది, దానివల్ల మనకు ఫ్యూచర్లో బెనిఫిట్ ఏముంటుంది, ఎన్ఎఫ్టీలు అంటే ఎవరెవరు ఈ ఎన్ఎఫ్టీలు తీసుకునే అవకాశం ఉంది, ఎలా ఆ ఎన్ఎఫ్టీలు సంపాదించుకోవాలి, ఈ ఎన్ఎఫ్టీల వల్ల మనకు రానున్న రోజుల్లో కలిగే లాభాలు ఏంటివి, వీటన్నిటి గురించి మనం ఈ వీడియో ద్వారా చర్చించుకుందాం, మాట్లాడుకుందాం ఫ్రెండ్. అయితే దానికన్నా ముందు ఈ వీడియో చివరి వరకు వినండి, పూర్తిగా వినండి, స్కిప్ చేయకుండా. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, మనం అసలైన వీడియోలకు వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఎన్ఎఫ్టీ నాన్ ఫంగిబుల్ టోకన్స్. ఈ నాన్ ఫంగిబుల్ టోకన్స్ లేదా ఎన్ఎఫ్టీ అనే పదాన్ని చాలా రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, కానీ దాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. వచ్చే 5 ఏళ్లలో నాన్ ఫంగిబుల్ టోకెన్స్ ప్రపంచాన్నే ఏలబోతుంది. ఫ్రెండ్స్, బాగా గమనించండి, బాగా వినండి. ఇప్పుడైతే దాన్ని మనం పట్టించుకుంటలేము, దాని గురించి మనం అర్థం చేసుకుంటలేము, కానీ వచ్చే 5 ఏళ్లలో నాన్ ఫంగిబుల్ టోకెన్ అనేది ప్రపంచాన్ని ఏలబోతుంది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. అసలు ఎన్ఎఫ్టీ అంటే ఏంటి, దీనికి ఎందుకంత క్రేజ్ వచ్చింది, అసలు దీంతో ఏం చేస్తారు, దీనివల్ల లాభాలు ఏంటి, మనలాంటి మధ్య తరగతి ప్రజలకు దీనివల్ల ఏమైనా ఒరిగేది ఏమైనా ఉందా అనే విషయాలు మనం తెలుసుకుందాం అండి ఫ్రెండ్. ఓకే, ఎన్ఎఫ్టీ గురించి చెప్పుకోవడానికి ముందు బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎన్ఎఫ్టీ బ్లాక్ చైన్ టెక్నాలజీతో నడుస్తుంది కాబట్టి. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది కూడా ప్రస్తుతం ట్రేడింగ్లో ఉన్న టాపిక్. బ్లాక్ చైన్ టెక్నాలజీలో సాలిడిటీ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించి స్మార్ట్ కాంట్రాక్ట్ను డెవలప్ చేస్తారు. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా అప్లోడ్ అయ్యే డేటా యూనిక్గా ఉండేలా చేస్తుంది. హై సెక్యూరిటీతో హ్యాకర్స్కు దొరకకుండా బ్లాక్లో డేటాను స్టోర్ చేస్తారు. అన్ని బ్లాక్ను లింక్ చేస్తారు. ప్రతి బ్లాక్లో సేమ్ డేటా ఉంటుంది. హ్యాకర్స్ ఒక బ్లాక్ హ్యాక్ చేసినా మిగతా బ్లాక్స్లో మన డేటా సురక్షితంగా ఉంటుంది. డేటా ఏదైతే ఉందో మన డేటా కొన్ని లక్షల కంప్యూటర్లతో బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా స్టోర్ అయి ఉంటుంది. కానీ ఒక్కటి హ్యాక్ చేస్తే కాదు ఫ్రెండ్. అందుకని ఇందులో మనకు డేటా సురక్షితంగా ఉంటుంది, సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్. అందుకే బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎన్ఎఫ్టీలు వర్క్ అవుతాయి. ఇక ఎన్ఎఫ్టీల గురించి మాట్లాడుకుందాం. ఎన్ఎఫ్టీ అనేది ఒక అసెట్ లాంటిది, అంటే ఒక ఆస్తి లాంటిది. కాకపోతే ఇది డిజిటల్ అసెట్. ఒక్కసారి ఆ అసెట్ను స్టోర్ చేశాక, హాలిడే చేశాక దాన్ని రీప్లేస్ చేయలేం, మార్పులు చేయలేం. దానికి కారణం బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ దగ్గర వాడుకున్న దాన్ని బట్టి చూస్తే ఈ ఎన్ఎఫ్టీ అనేది ఒక అసెట్, కాకపోతే ఇది డిజిటల్ అసెట్. ఒక్కసారి దీన్ని స్టోర్ చేశాక దీన్ని మార్చనికే, రీప్లేస్ చేయనికే, మార్చనికే రాదు. దీనికి కారణం ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఉంది కాబట్టి అది మనం మార్చలేము. ఆ అసెట్ ఏదైనా కావచ్చు, ఒక ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, వెబ్సైట్ అడ్రస్ కావచ్చు, డిజిటల్ ఆర్ట్ వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రస్తుతం డిజిటల్ ఆర్ట్ వర్క్ ఎన్ఎఫ్టీలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఒక డిజిటల్ అసెట్కు డిజిటల్ టోకెన్ ఇస్తారు, దాన్నే హాష్ వాల్యూ అంటారు. నాన్ ఫంగిబుల్ అంటే యూనిక్, ఇరీప్లేసబుల్ అని అర్థం. అందుకే ఒక అసెట్కి ఇచ్చిన హ్యాష్ వాల్యూ యూనిక్గా ఉంటుంది. దాని అథెంటిసిటీ కోసం ఆర్టిస్ట్ సిగ్నేచర్ను కూడా అసెట్ మీద సెట్ చేస్తారు. మన ఆర్టిస్ట్ ఏదైతే ఉందో అది సిగ్నేచర్ చేసినప్పుడు కూడా అది కూడా ఒక అసెట్ మీదనే, అది కూడా సిగ్నేచర్ కూడా అసెట్ మీదనే సెట్ చేస్తారండి. నాన్ ఫంగిబుల్ టోకెన్స్ డిజిటల్ లెడ్జర్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించి స్టోర్ చేస్తారు. వాటి కోసం ప్రత్యేకంగా ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లు ఉంటాయి. అందులో ఎన్ఎఫ్టీలను లిస్ట్ చేసుకోవచ్చు, వేలం వేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. ఓపెన్ సీ, బియాండ్ లైఫ్ .clubలో లాంటి మార్కెట్ ప్లేస్లు ప్రస్తుతం ట్రేడింగ్లో ఉన్నాయి. మన దేశంలో కూడా ఎన్ఎఫ్టీలు బిజినెస్ స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన ఎన్ఎఫ్టీలను అంటే తన ఫోటోలను ఎన్ఎఫ్టీ రూపంలో పెట్టి బియాండ్ లైఫ్ బ్లాక్ క్లబ్లో ఎన్ఎఫ్టీ మార్కెట్లో లిస్ట్ చేశారు.
కాబట్టి ఇక్కడ ఫోటోలు చూడండి, అమితాబ్ బచ్చన్ గారి ఫోటోలు ఒక్కొక్క ఫోటో అలాగుంది. ఈ ఫోటోలు కొనుక్కున్న వాళ్ళకు కొనుక్కోవాలంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఇదే ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంజబుల్ టోకెన్స్ అంటే ఇవి. ఈ ఎన్ఎఫ్టీలు అంటే ఇవే. అందుకని అమితాబ్ బచ్చన్ ఒక క్లబ్లో ఆ లిస్ట్ అవుట్ చేశారు ఈ తన ఫోటోలను. ఎన్ఎఫ్టీకి క్రిప్టో కరెన్సీకి మధ్య తేడా ఏంటి? ఎన్ఎఫ్టీలు యూనిక్, వాటి హ్యాష్ కోడ్ ఉంటుంది, రీప్లేస్ చేయలేం. కానీ క్రిప్టో కరెన్సీలు ఫంగిబుల్ అసెట్స్, కరెన్సీ నోట్ల వాటిని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. క్రిప్టో కరెన్సీ అనేది ఒక కరెన్సీలా ఆపరేట్ చేయడం కోసం డెవలప్ చేసింది. బిట్కాయిన్, ఎథేరియం లాంటి క్రిప్టో కరెన్సీలను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే బిట్కాయిన్ నుంచి ఎక్స్చేంజ్కి, ఎథేరియం నుంచి ఇంకో దానికి ఆ విధంగా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఫోటోలు, వీడియోలు, జిఐఎఫ్ ఫొటోస్, మ్యూజిక్ లాంటి డిజిటల్ హార్డ్ వర్క్ను ఎన్ఎఫ్టీగా మార్చుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే డిజిటల్గా ఉన్న ప్రతి దానిని ఎన్ఎఫ్టీలోకి మార్చుకోవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ డేంజర్ అనే సినిమాను కూడా, ఆ సినిమాను ఎన్ఎఫ్టీలో కూడా పెట్టాడు. ఆ ఎన్ఎఫ్టీ ద్వారానే ఆ సినిమా అమ్ముడుపోయింది. ఆ అమ్ముడుపోయిన దాన్ని బట్టి రామ్ గోపాల్ వర్మ గారికి అమౌంట్ కూడా రావడం జరిగింది. అంటే ఎన్ఎఫ్టీలు అనేది ఈ విధంగా కూడా మనం పెట్టుకోవచ్చు. సినిమా పెట్టుకోవచ్చు, ఫోటో పెట్టుకోవచ్చు, వీడియో పెట్టుకోవచ్చు, పాట పెట్టుకోవచ్చు, మ్యూజిక్ పెట్టుకోవచ్చు. దాన్ని మనం ఎన్ఎఫ్టీలుగా పెట్టుకొని అమ్ముకోవచ్చు. ఎన్ఎఫ్టీలను ఎలా కొనుగోలు చేయాలి? ఎన్ఎఫ్టీలను పబ్లిక్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లో కొనుగోలు చేయవచ్చు. పైన చెప్పుకుంటున్నట్టుగా BehindLife.clubలో ఓపెన్సీ, నెఫ్టీ గేట్వే, రెరిబుల్ లాంటి ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లో వాటిని కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ సొంతంగా ఎన్ఎఫ్టీ కలెక్షన్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటే దానికోసం క్రిప్టో కరెన్సీ ఉన్న ఒక డిజిటల్ వ్యాలెట్ ఉండాలి. ఎందుకంటే ఎన్ఎఫ్టీలలో లావాదేవీలు అన్నీ క్రిప్టో కరెన్సీ ద్వారానే జరుగుతుంటాయి. మనం వాడే కరెన్సీతో క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసి ఆ తర్వాత ఎన్ఎఫ్టీ మార్కెట్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఎన్ఎఫ్టీలను లిస్ట్ చేయడం ద్వారా, వాటిని అమ్మడం ద్వారా లేదా ఇతర ఎన్ఎఫ్టీలను కొనుగోలు చేసి వాటిని తిరిగి బిడ్లో పెట్టి ఎన్ఎఫ్టీ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఇది కూడా ఒక రకంగా క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తుంది. ఫ్రెండ్, ఈ ఎన్ఎఫ్టీలు ఎక్కడ దొరకవచ్చు అనే ఆలోచన ఉంది కదా. ఇక్కడ నేను ఏదైతే వెల్బిట్ సిఎస్కి అని చెప్తానో, ఈ సిఎస్ క్రిప్టోలో ఏకో సిస్టమ్ ద్వారా ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్, నేను రెడ్ కలర్లో యారో మార్క్ ఇచ్చాను చూడండి, అక్కడ ఉంటుంది మీకు ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్. అంటే వెల్బిట్ సిఎస్ కాయిన్లో ఈ సిఎస్ క్రిప్టో ఏకో సిస్టమ్ ద్వారా కూడా మనం ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లో ఎన్ఎఫ్టీలు మనం సంపాదించుకోవచ్చు. అందుకనే ఎన్ఎఫ్టీ ప్రాముఖ్యత, ఎన్ఎఫ్టీ గురించి, దాని విలువ గురించి, అది ఏ విధంగా స్టార్ట్ అయింది, అది ఏ విధంగా దాన్ని చేసుకోవచ్చు అనే దాని గురించి మన దగ్గర దొరికే ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లో ఉంది. కాబట్టి అందుకే ఇంత వివరంగా మీకు చెప్పడం జరిగింది. ఎక్కడ తీసుకోవాలి, ఇది ఎక్కడ దొరుకుతాయి అని ఐరానా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్. ఇది మమ్మల్ని సంప్రదిస్తే, నన్ను కనుక సంప్రదిస్తే మీకు సిఈఎస్ క్రిప్టో ఏకో సిస్టమ్ ద్వారా మీకు ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ ద్వారా కూడా మనం ఎన్ఎఫ్టీలు సంపాదించుకునే అవకాశం ఉంది. అందుకనే ఇది మెటావెల్ సిస్టంలో ఉంది. ఆ మెటావెల్లో ఏకో సిస్టమ్, సిఎస్ క్రిప్టో ఏకో సిస్టమ్ ద్వారా కూడా మనం సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్. ఎన్ఎఫ్టీలు ఎలా సంపాదించాలి అనే దాని గురించి ఈ వీడియో పూర్తిగా చేశాను, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అందుకనే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అర్థం కాకుండా 1-2 సార్లు వినండి. ఇంకా అర్థం కాకుంటే నా ఈ నెంబర్కు ఫోన్ చేయండి, 7569595585. ఎన్ఎఫ్టీలు ఎలా సంపాదించాలి, అసలు ఈ మెటావెల్ ప్రాజెక్టులోకి ఎలా ఎంటర్ కావాలి, సిఈఎస్ కాయిన్ ఏకో సిస్టంలో, సిఎస్ క్రిప్టో ఏకో సిస్టంలోకి ఎలా ఎంటర్ కావాలి, ఇవన్నీ మీకు వివరంగా నేను చెప్తాను ఫ్రెండ్. ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.